పీపుల్ ఆఫ్ ఆంధ్ర వాళ్ళు ఎందుకు ఇంత క్రూయల్ డెసిషన్ చంద్రబాబుకి ఇచ్చారు, ఎంత నాలెడ్జ్ ఉన్నారు, ఇంత చేశాడు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది. అంటే వీళ్ళిద్దరి స్టాండ్ కూడా, ఏది పవన్ కళ్యాణ్ చంద్రబాబు స్టాండ్ కూడా లాస్ట్ టైం క్లియర్ కట్గా ఉన్నారు. ఓకే మేము కలిసి కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మాకు సపోర్ట్ కావాలన్నాడు. మోడీ వచ్చాడు, ఒకే వేదిక మీద మాట్లాడారు. సో ధూమ్ధామ్గా జరిగింది. సో ఫేర్ ఎనఫ్. అది అక్కడ నీకు చీటింగ్ లేదంటే ఇన్నర్ కన్నింగ్ యాక్టివిటీ ఏం కనపడలేదు. ఓకే సరే, వీడు ఎలాగో ఉన్నాడు, వీడు పక్కన 40 కేసుల్లో ఉన్నాడు, 1,00,000 కోట్లు ఏదో అవినీతి జరిగింది, వీడు పక్క ఉన్నాడు. అటు పక్క చూస్తే మోడీ ఉన్నాడు సెంట్రల్ PM నుంచి, ఇటు పక్క చూస్తే పవన్ కళ్యాణ్ అప్పుడే మంచి ఈ యంగ్ అండ్ డైనమిక్ బ్లడ్ కనపడుతుంది. ఇటు పక్క చంద్రబాబు ఉన్నాడు. ఓకే ఏకదమ్గా మనం వీ ఫీల్ దట్ ఒక ఇట్లాంటి టైంలో మనం సపరేట్ అయ్యాను స్టేటు. ఇట్లాంటి వాళ్ళతో మనం వీడికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు, వీడు మనదాకా బిజినెస్ మెంటాలిటీ వీడిది, బిజినెస్ యాక్టివిటీది. ఇంకా వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ అదే మోటివ్తో ఉంటాడు. మళ్ళీ తర్వాత మనం ఇంకా లోతులో ఉన్నాం, ఇంకా డీపెస్ట్ అవుతామని చెప్పి అనుకొని వీడికి వీ చూసిన ద బెస్ట్ CM ఆఫ్ ద కంట్రీ అనుకున్నాం ఆ టైంలో. సరే తర్వాత వాడు ఎట్లా అయిపోయిందంటే అసలు ఏ డెసిషన్ తీసుకున్న వాళ్ళన్నా కానీ అంటే పీపుల్ ఆఫ్ సమ్ అట్లీస్ట్ కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సన్స్, అంటే అందరూ ఏదో బ్లైండ్గా వాడిదే ఉంది వీడిదే ఉందండి. బట్ పీపుల్ ఆఫ్ ఒక సెక్షన్ ఉంటుంది, వాళ్ళు విత్ ప్రూఫ్ అనమాట. నువ్వు ఫస్ట్ స్టేట్ ఫార్మేషన్ దగ్గర నుంచి అక్కడ నీకు సూటబుల్ ల్యాండ్ కాదు, సూటబుల్ ప్లేస్ కాదు, అది నీకు దగ్గరలో ఉంది. ఇప్పుడు కన్నవరం దగ్గర కానీ అది ఇంకో చోట గవర్నమెంట్ ల్యాండ్ తక్కువ దొరుకుతుంది నీకు ఎప్పుడైతే రేపొద్దున ఒక బెల్ అంటే ఒక కంపెనీ రావాలంటే వాడికి నువ్వు 10 acres 5 acres ఇస్తాను, నీకు 60 feet వాటర్ పడుతుంది, ఇది నీకు కన్స్ట్రక్షన్ కానీ నీకు ఎలిజిబుల్ కాని చోట వాడు ఎందుకు పెడతాడు, వాడు అంత మెషినరీ పెడతాడు వాడు. నువ్వు ల్యాండ్ పూలింగ్ చేసుకోవచ్చు బ్రదర్, 30,000 కాదు 3 లక్షల ఎకరం చేసుకోవచ్చు. బట్ నీకు అక్కడ 40 to 50 feet వాటర్ అవుతుందంటే నీ కన్స్ట్రక్షన్కి అది ఒక ఇల్లు కడితేనే రేపొద్దున ఆలోచిస్తాడు. 100 సార్లు చూస్తాం మనం, అది మనకు అక్కడ అది లివబుల్లా నాట్ లివబుల్లా అని, కరెక్టే కాదా మనకి ఫ్యూచర్ లాంగ్ రన్లో ఆలోచించుకొని చూస్తాం మనం. సో అక్కడ నీకు ఆల్రెడీ రివర్ బే ఉంది, నీకు అక్కడ ఇన్ఫ్లో జరుగుతుంది, నువ్వు పక్కన కన్స్ట్రక్షన్ కడతానంటే ఏం చేసుకోవడానికి గట్టిగా మాట్లాడితే ఇప్పుడు మనకు కేదార్నాథ్ బద్రీనాథ్లో ఉంది. జస్ట్ ఒక 2 months అంటే ఒక 25 to 30 centimeters వర్షానికి పెద్ద బిల్డింగ్స్ అవి ఏమైపోయినాయి, మొత్తం అంతా డెమోలిష్ అయిపోయింది. సో ఎప్పుడు కూడాను సో యాక్సెప్టబుల్. ఇప్పుడు నువ్వేదో ఫోర్సింగ్తో ఇన్సైడ్ ట్రేడింగ్ ఉంటుంది అనమాట స్టాక్ మార్కెట్లో. అంటే లోపల ఉన్న మనకి ఈ అడ్మినిస్ట్రేషన్ లైక్ CEOలు CFOలు మనకి ఏం చెప్తారంటే, మరి ఈరోజు మనకు ఒక బల్క్ జర్మనీ నుంచి లేదంటే యూరోప్ కంట్రీ నుంచి మనకు అగ్రిమెంట్ రాబోతుంది, సో అవర్ కంపెనీ షేర్ ఇస్ గోయింగ్ టు బి హ్యాక్ ఎనీథింగ్ అంటే ఆ ఇన్సైడ్ ఏం చేస్తారంటే వాడికి ఉన్న ఇన్వెస్టర్స్కి అది మెసేజ్ పాస్ అవుతుంది, కమింగ్ డేస్లో ఈ యొక్క కంపెనీ షేర్ ఇస్ బూమింగ్ లైక్ ఎనీథింగ్ అని. వీడేం చేస్తారంటే బల్క్ క్వాంటిటీ కొని పెట్టేస్తారు అన్నమాట, హోల్డ్ పెడతాడు. సో అదేంటంటే వితౌట్ నోయింగ్ పబ్లిక్ ఏం తెలుస్తుంది ఆ కంపెనీలో దాని యొక్క బ్యాలెన్స్ షీట్ ఏంటి, వాడి పోర్ట్ఫోలియో ఏంటి, వాడి వెండర్స్ ఏంటి, వాడి కస్టమర్స్ ఏంటి మనకేం తెలియదు. అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అంటే సంథింగ్ విచ్ ఈస్ నాట్ సీన్ టు అదర్స్. అలానే ఇప్పుడు వీడేం చేస్తారు అంటే వీడికి ఉన్న మైండ్ సెట్ వీడికి ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు హైదరాబాద్లో జరిగినప్పుడు మీడియా అంత అవేర్నెస్ లేదు. ఈ జైబేరి ఇప్పుడు మన మురళీమోహన్ ఇవాళ జైబేరి ప్రాపర్టీస్ అంటే నువ్వు కష్టపడి సంపాదించుకునే జాబ్ మీద లేదా నీ కొన్ని బిజినెస్ మీద మహా అయితే ఒక 10 buildings కడతావు, 15 buildings కడతావు. బట్ అరే నేను సర్న్స్ ప్లేస్లో నీకు గచ్చిపల్లి దగ్గర ఒక నానక్రమ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జరుగుతుంది, అక్కడ మేము ఒక కమిటీ వచ్చింది, మేము దాన్ని ఫైనలైజ్ చేయబోతున్నాం. సో 50-50 అంటే అది నీకిది నాకిది అని కదా, మనం ఇది ఆ రేషియోలో ఎక్కడైతే జైబేరి అనేది ఒక హైదరాబాద్లో బూమింగ్ హెల్ప్ అయిందో అక్కడ సుజనా చౌదరితో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఏకర్స్లో రిజిస్ట్రేషన్ జరిగింది. వాళ్ళు అనుకుంటాడు వాళ్ళ ఇప్పుడు బినామీ అనుకున్న వాళ్ళు జనాలు తెలియదు అనుకుంటారు. వాళ్ళ ఇప్పుడు మేబీ ఆఫీషియల్స్ వాళ్ళ చేతిలో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుజనా చౌదరి రిజిస్ట్రేషన్ కొన్న ల్యాండ్ పక్కన ఆ ల్యాండ్ ఉంది, అతనికి ఉన్న VRO MRO ఒకడే ఉంటాడు, నాకున్న VRO MRO ఒకడే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ అని చెప్పేసి సపరేట్గా ఎవరు రారు కదా, సపరేట్ MRO ఉన్నాడు కదా. సో పీపుల్ ఆర్ నోయింగ్ ఎవ్రీథింగ్. మా క్లోజ్ దగ్గర మాకు ఉన్న తోట దగ్గరే లొకేషన్, మా తోట ఆపోజిట్లో, ఇది మా తోట దాని ఆపోజిట్లో ఉందన్నమాట, 100 acres తోట అనమాట. అది ఫేర్ ఎనఫ్గా లొకేషన్ మీద రిజిస్ట్రేషన్ జరిగింది. నాకు మా VRO మనకు మనం చదువుకున్నాం కూడా మన VROతో మనకు మాట్లాడుతాం కూడా చెప్తూ ఉంటుంది. అలా నీకు ముందే నీకు ల్యాండ్ కొని పెట్టేసుకొని తర్వాత అది నీకు అక్కడ కన్స్ట్రక్షన్ క్యాపిటల్ కాదు అనే చోట నువ్వు బ్లైండ్గా వెళ్ళు. అది మిగతా 75% ఆఫ్ ద స్టేట్ పీపుల్ నాట్ దాన్ని డైజెస్ట్ చేసుకోలేపారు. అది అంటే వాళ్ళ కర్నూలు పెట్టమని కాదు, లేదంటే శ్రీకాకుళం పెట్టమని కాదు, ఈస్ట్ గోదావరి పెట్టమని కాదు. సో నువ్వు ఎందుకు అంటే నువ్వు ఒక కమ్యూనిటీ గురించి నువ్వు బేస్ చేసుకొని వాళ్ళ ఫోర్స్కి వాళ్ళు ఫండింగ్ చేశారనో లేదంటే వాళ్ళకి డెవలప్మెంట్కి ఇండియాకి హెల్ప్ అవుతాను ఎందుకు నువ్వు అనేది కొంచెం వీకర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ కొంచెం
ఇబ్బంది పడ్డారు. అప్పుడు నువ్వేం చేయాలి? సరే పెట్టిన తర్వాత వాళ్ళని కూల్ చేస్తానికి కొంచెం నీకున్న అలొకేషన్స్ బట్టి, నీకున్న ఫైనాన్షియల్ అవేర్నెస్ బట్టి వాళ్ళకి కొద్దిగా ఇస్తూ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్నాం బ్రదర్, అది ఓవర్ నెట్లో నీకు 10 crores వచ్చేసాయి, నా దగ్గర 10 lakhs, నాకు 10,000 ఇబ్బందులు పడుతుంది అనుకో, నా పక్కోడికి 10 crores వచ్చేసి నా దగ్గర 10,000 లేదంటే నాకు నీ మీద జలస్గా ఉంటుంది. అంతకుముందు మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, అంతకుముందు మన ఇద్దరం ఒకే బ్రెడ్ ఒకే ఫుడ్ మనం షేర్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు నీకు ఒక యాక్టివిటీ వల్ల నీకు ఓవర్ నైట్లో కింగ్ అయిపోయావు, నేనేమో వాళ్ళ పూర్గానే ఉన్నప్పుడు నాకు ఇన్సైడ్ ఉంటుందా ఉండదా? పీపుల్ ఆఫ్ అదర్ ప్లేసెస్ కూడా ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఏదైతే జరిగిందో అదంతా ఫాల్స్ డెవలప్మెంట్, అక్కడ ఏం జరగలేదు. అంతా వచ్చిన దగ్గర నుంచి అడ్మినిస్ట్రేషన్ అయిన సెకండ్ మంత్ నుంచి ఫుల్గా వీళ్ళంతా ఏదైతే ఫండింగ్ చేసిన పెనామీలు ఉన్నారో వాళ్ళంతా కాంట్రాక్ట్స్. అసలు ఏంటిది, ఇప్పుడు చంద్రబాబు ప్రభాకర్ అని మా నియర్ బై ఒక నార్మల్ ఒక ఎమ్మెల్యే అనమాట. అది వాడు ఎంత పవర్ అయినా ఉండొచ్చు, వాడికి ఎన్ని కోట్లు ఉండొచ్చు, బట్ ఒక గవర్నమెంట్ అఫీషియల్, ఒక ఎంఆర్ఓ అంటే ఒక గ్రేడ్, ఒక ఆ టైంలో అట్లా చేసినప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు నేను కేసీఆర్ ఏం చేశాడు, ఇట్లా వెంటనే ఎప్పుడైతే యాంటీ వస్తుంది అనుకుని వాడిని సస్పెండ్ చేశాడు పార్టీ నుంచి. ఎవడైతే కోనేరు లక్ష్మి ఎవడు ఉన్నాడో అట్లాంటి వాడేం చేశాడంటే చంద్రబాబు అనేవాడు పిలిచి, సమాజం ఎట్లా ఆడదండి బ్రదర్, లేడీస్నే తక్కువగా మాట్లాడితే తట్టుకోలేదు, అది గవర్నమెంట్ అఫీషియల్ తప్పు లేకుండా వీడు తప్పు చేసి మాట్లాడతాడంటే పీపుల్ ఆర్ స్టార్టెడ్ అన్నమాట. వీడేం చేశాడు, వీడు ఫండింగ్ చేశాడు, కాంట్రాక్ట్స్ చేశాడు, అంతా. ఇంకొక స్టేజ్ ఎలా ఉందంటే బ్రదర్, మన లిటరల్గా మాట్లాడితే ఒక కమ్యూనిటీ పీపుల్, ఒక ఆడ ఏం చేసినా పర్లేదు. ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు, బొండా బొమ్మ లేదంటే బొద్ద వెంకన్న, వీళ్ళంతా చిన్న చిన్న కార్పొరేటర్ నుంచి నార్మల్ చోట మోటలు, వాళ్ళకి నువ్వు ఓవర్ నైట్ నువ్వు పవర్స్ ఇచ్చేసేసి మీరు పిండుకుంటారా, మీరు చేసుకుంటారా అనకూడదు. నీ దగ్గర ఎంత అడ్మినిస్ట్రేషన్ టాక్టిక్స్ ఉన్నాయి, ఎంత నాలెడ్జ్ ఉంది నీకు. ఎవరిని ఇవ్వాల్సిన వాళ్ళకి నువ్వు లీవియన్స్ ఇవ్వాలి, చూడాల్సింది. ఎవడ పడితే వాడు వచ్చేసి ఎవడ పడితే వాడు మాట్లాడినా నేను ఎమ్మెల్యే కొడుకు, నాకు నేను కార్పొరేటర్ మావాడు, ఎమ్మెల్యే మావాడు అని చెప్పి వాళ్ళు చేశారన్నమాట. సో అవన్నీ నెగిటివ్ ఫ్యాక్టర్స్ అనమాట, అవన్నీ జరుగుతుంది. కానీ పీపుల్ లైక్ అస్, మనలాంటి వాళ్ళు మనం అవేర్ చేస్తున్నాం. బాబు చంద్రబాబు మీ మీద మీకు ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాము, స్టేట్ జరుగుతుంది, పోనీ అది జరగకపోగా రివర్స్ వేలో వెళ్తుంది, ఫండింగ్ లేదు, కాంట్రాక్ట్స్ దోచుకుంటున్నారు, బినామీలు మొత్తం అంతా అవుతుంది, మనకేంటి అని మేము చెప్తున్నా సరే ఈ మీడియా ప్రముఖులు కొంచెంమంది అంటే క్యాస్టిజం ఉన్న బేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏం కలదు చంద్రబాబు నేను కవర్ చేస్తాను, ఒక మంచి వీడియో షో, ఒక మంచి వీడియో తీస్తాను, బోయపాటి సినిమా రమ్మంటాను, వాడి గాల్లో సొమ్ము మంచి యాడ్లు తీస్తాను. యాడ్ల వల్ల చూసి ఎవడేస్తాడు బ్రదర్ వాళ్ళ. ఇప్పుడు మాకు 23 hours మీ కళ్ళ ముందు మాకు జరిగింది, డెవలప్మెంట్ లేదు, ఇట్లా చేస్తున్నాడు, మా పక్కన వాడేమో అంత కాంట్రాక్ట్లో దోచుకుని ప్రతి వాడు మిగతా వాళ్ళ భయభ్రాంతులు చేసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూశారు. వీడి దగ్గర నుంచి సీరియస్నెస్ లేదు. చంద్రబాబు దగ్గర నుంచి వీడికి ఏ క్వశ్చన్ కూడా తప్పు చేసిన వాడిని ఎమ్మెల్యేని కానీ ఏమో వాడు వాడిని చేస్తే అన్నాడు. అట్లాంటి వాళ్ళు టికెట్స్ ఇవ్వకూడదు. చంద్రబాబు ప్రభాకర్ కానీ లేదంటే కొంతమంది ఉన్నారు, ఒక 10-50 members వాళ్ళు డైరెక్ట్ పార్టీలో ఉన్న సీనియర్ మోస్ట్ మినిస్టర్లు చెప్పారు, చంద్రబాబు గారు మీరు కొంచెం మళ్ళీ ఇంకోసారి రీథింక్ చేయాలి, కొన్ని క్యాండిడేట్స్ మీద జనాల మీద విపరీతమైన యాంటీ ఉంది, మీరు గెలవాలి, మీరు తీసేయాలంటే వాడు ఏం చేస్తాం బ్రదర్. అది ఇప్పుడు వాడి దగ్గర మోస్ట్లీ ఏంటంటే పవర్స్ అనేది ఎల్లకేట్ అయిపోయింది, వాళ్ళ కొడుకు చేతిలో వచ్చేసి లోకేష్ అంటాడు, వాడు అన్ఫిట్, వాడు లొకేషన్ కూడా వాడు ఎప్పుడైతే మనం డిజర్వ్ కాదో మనం పక్క వచ్చేసేయాలి. ఇప్పుడు మనం ఒక 5 years ఐటీ జాబ్లో ట్రై చేశాను, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, కొట్టట్లేదు, ఇంటర్వ్యూకి కొట్టాను, ఇంకా నేను నాకు అర్థం చేసుకోవాలి, ఐఎమ్ నాట్ డిజర్వ్ ఫర్ దిస్ అనుకోవాలి, నేను సెట్ అవ్వను, చూస్ డిఫరెంట్ వే, లేస్ నీకు టాలెంట్ ఉందని ఎంకరేజ్ చేయాలి, లేదా నువ్వు కామ్గా ఉండి ఇంటర్ఫియర్ అవ్వమాకు, మీ ఫాదర్ చూసుకుంటాడు అని చూసుకోవాలి. వాడు ఓన్ క్వార్టరీ ఫామ్ చేశాడు, వాడి దగ్గర ఇప్పుడు నీకు చెప్పట్లేదు, చిన్న సిల్లీ థింగ్స్ అనమాట. ఇప్పుడు చంద్రబాబు నాడు చాలా, చంద్రబాబు ఎందుకు కామెంట్ చేయడు, ఇది చిన్న ఇప్పుడు ఏం జరిగింది, 1 month అయింది, 1 monthలో మనం ఏం చేస్తాం మనం గవర్నమెంట్ మీద, అసలు ఇప్పుడు మొన్నటిదాకా మన చేతిలో ఉంది, ఇప్పుడు సడన్గా పవర్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి, వాడు వచ్చి కూర్చొని సీట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా అనే ఫీలింగ్ ఉంటుంది. వాడు కామ్గా ఉంటాడు. వీడి ఇప్పుడు పిల్ల బచ్చాలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే వీడు కానీ వీళ్ళంతా ఏంటంటే నాలెడ్జ్ లేదు. ఫస్ట్ మనం నమ్ముకున్న వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అనే ఐడియా లేదు, మన రేపొద్దున మనం ఏం మాట్లాడుతున్నామో మన స్టాండ్ ఏంటో మనకు తెలియదు. ఇట్లాంటి వాళ్ళతో ఈ పీపుల్ ఎందుకు నడుస్తారు, వెనక మళ్ళీ ఫ్యామిలీస్ ఎందుకు నడుస్తారు, వైఫ్ ఎందుకు ఉంటారు. ఇప్పుడు నువ్వు నమ్ముకున్న నీ తల్లిదండ్రులు, నీ భార్య అయినా నువ్వు చేసే ఐడియాలజీ కరెక్ట్గా ఉండే, నువ్వు ఏం చేద్దాం అనుకున్న క్లారిటీ ఉంటే నేను నమ్ముతారు, మేబీ దానిలో సక్సెస్ కాపాలని నీ సపోర్ట్ ఉంటారు నీకు.
నువ్వు అసలుకి ఇవాళ పిచ్చోడి చేతిలో రాయన్న విధంగా నువ్వు ఏం మాట్లాడతావో తెలియదు, ఏదో స్టేజ్ ఎక్కగానే ఎమోషనల్ నలిసిమంటే వెళ్ళి కొడతావు, క్రాఫ్ ఉందా అదే ఎందుకు అవన్నీ ఈ ప్లేస్లో. ఇది నెక్స్ట్ మళ్ళీ ఇంకో మిగిలిపోయిన కొద్దిగా నెక్స్ట్ ఇంకో టైంలో ఫినిష్ చేస్తాను, నాకు కొద్దిగా అక్కడ నుంచి డబ్బులు రాలేదు, ఇప్పుడిప్పుడే కొద్దిగా డెవలప్ మనం జనరేట్ చేసుకుంటున్నాను ఫండ్స్, సో ఇలా మనం ముందుకు వెళ్దాము, సో మీరు నన్ను నమ్మారు 50% అయింది 60% అయింది, ఇంకా మనం ఫర్దర్గా ఇంకా మనం ముందుకు వెళ్దాం అని చెప్తున్నప్పుడు పీపుల్ విల్ ట్రస్ట్ యూ. వీడు ఏం చేస్తామంటే వీడెక్కిన ప్రతిసారి దగ్గర నుంచి తమ్ముళ్ళు చంద్రబాబు వాడు 1,00,000 కోట్లు దోచుకున్నాడా లేదా, జైలుకి వెళ్ళి వచ్చే లేదా అంటే అవును సార్ అంటే గట్టిగా చెప్పండి అని బతులు నడిపించుకొని తమ్ముళ్ళు చప్పట్లు కొట్టండి అనిపించుకొని వాడు దొంగ, వాడు ఫ్రాడ్, వాడు అది చేశాడు, వాడు ఇది చేశాడు, అవన్నీ ఏదో టైం బీయింగ్ ఒక 2-3 minutes నీ ఓవర్ స్పీచ్లో ఉండాలి బ్రదర్. ఎప్పుడే కూడా మన ఇద్దరం ఉన్నాము, కొన్నాళ్ళు కలిసి తిరిగాము, మన ఇద్దరం విడిపోయామనుకో, నేను వేరే దగ్గరతో మాట్లాడేటప్పుడు నీ మంచి ఉండి చెప్తే థర్డ్ పర్సన్ నేను నమ్ముతాను, నేను నీ మంచి చెప్పకుండా థర్డ్ పర్సన్ వీడి మంచి కిషోర్ గారు ఇట్లా చేశాడరా, లేదంటే ప్రతాప్ ఇట్లా చేశారా అని ప్రతిసారి అనుకో, ఓకే రేపు నా గురించి ఇలా చెప్తారని చెప్పి అంటాడు. ఇప్పుడు కూడా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నీకు మళ్ళీ పవర్ ఎందుకు ఇవ్వాలి, అక్కడ నువ్వు ఎందుకు వెళ్ళిన స్టేజ్ మీదకి, నువ్వు ఏం చేసావో చెప్పాలి, ఏం చేయబోతున్నావో చెప్పాలి, నీ విజన్ నెక్స్ట్ 2020కో 2025కి నీ గోల్స్ ఏంటో చెప్పాలి. అది వదిలేసి వాడు దొంగ, మీరు నాకు అయిపోయినా పర్లే ఓటు ఆడికి వేయొద్దండి. అసలు ఏం మాట్లాడండి, మీకు ఎంత నాలెడ్జ్ ఏంది, 70 years ఎక్స్పీరియన్స్ ఉంది, పాలిటిక్స్లో 40 సంవత్సరాల్లో నాలెడ్జ్ ఉంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, అదొక నాకు నవ్వొస్తూ ఉండేది. బట్ మేము ముందే అంటే ఇంత ఫోర్స్గా 150+ అనేది మేము విడింట్ ఎక్స్పెక్టెడ్. అదేంటంటే గవర్నమెంట్ మీద ఎంత జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ కాదు, నమ్మకం కాదు, ఎన్ని సెకండరీ థింగ్స్ అండి ఇవన్నీ. ఏదో జనాలు చెప్పుకుంటారు కానీ మేము అవన్నీ ఏం కాదు. నాకు ఫస్ట్ వాడి మీద కోపం ఉంది అంతే. వాడు చేసింది, వాడు ఏం చేస్తాడని మేము వాడికి పవర్స్ ఇచ్చాము, అది చేయకపోగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. మాతో వీళ్ళ పొలిటీషియన్స్ మాట్లాడే విధానాన్ని కానీ లేదంటే వాడు దాన్ని క్వశ్చన్ చేయలేకపోయాడు. చంద్రబాబు నాయుడు అసలు టోటల్లీ మిజరబుల్లీ ఫెయిల్యూర్ అన్నమాట ఆ ఆస్పెక్ట్స్లో. ఈ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఏమండి వాళ్ళ జనాలు సోషల్ మీడియా ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో అంటున్నాడు, నాకు నా విజయానికి నా సక్సెస్కి సాక్షి టీవీ చేసింది నేను ఒక 10% తక్కువ అయితే దానికన్నా సోషల్ మీడియా అవేర్నెస్ ఉంది. ఇవాళ నీకున్న ఈనాడు, నీకున్న ఆంధ్రజ్యోతి, నీకున్న ఎన్టీవీతో పెట్టుకొని 1990sలో ఏదో రామోజీరావు చేశాడు, పక్కన తీశాడు, ఎన్టీఆర్కి చంద్రబాబు అని డ్రీమ్స్ చేయడం తప్పే. వాళ్ళ సోషల్ మీడియా ఉంది, అలర్ట్గా ఉంది, అవేర్నెస్ ఉంది. తప్పు చేస్తే దాన్ని తప్పుగా షేర్ చేస్తున్నారు, లేదంటే ఫాల్స్గా కొంతమంది క్యాస్టిజంతో మాట్లాడు. అట్లీస్ట్ ఒక్క సెక్షన్ ఆఫ్ మీడియా వల్ల ప్రజలు ప్రొవోక్ అయ్యే సిచ్యువేషన్ లేదు ఇవాళ, లేదు. నీకు అది 90sలో ఏంటంటే నీకు ఈనాడు టీవీ ఉండేది, పత్రిక ఉండేది. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ పత్రిక పేపర్లు చూసి పలానా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది, మన తెలుగు ఆత్మగౌరవం కావాలనగానే మనకంటే బ్లడ్ బాయిల్ అయ్యేది. ఇప్పుడు అలా లేదు. యూట్యూబ్లో వచ్చేసి సోషల్ మీడియా అలర్ట్గా ఉన్నాయి, ట్విట్టర్ అకౌంట్స్ యాక్టివ్గా ఉన్నారు, ఫేస్బుక్లో ఉన్నారు. ఒక్కటి సోషల్ మీడియా అసలు మామూలు అలర్ట్గా లేదు. ఇప్పుడు ఈ నిన్న డిఎఫ్ అనిత గారి మీద జరిగిన అటాక్కి ఎందుకు ఎంత స్ప్రెడ్ అయింది, ఓవర్ నైట్లో స్ప్రెడ్ అయింది మొత్తం. అసలు గవర్నమెంట్ అఫీషియల్స్ని బట్టి టీవీలో కన్నా యూట్యూబ్లోనే వచ్చింది. యూట్యూబ్ ఫేస్బుక్లో ఎక్కువ వచ్చింది, ఫేస్బుక్లో ట్విట్టర్లో షేర్ అవుతుంది కాబట్టి సో పీపుల్ ఆర్ అట్లీస్ట్ నాలెడ్జ్ ఓరియంటెడ్తో ఉన్నారు. ఇప్పుడు అది నువ్వు అదే థింగ్స్ నీ జరిగినప్పుడు నువ్వు ఒక ఎంఆర్ఓ వనజాక్షి నీ ఎమ్మెల్యే కొట్టించినప్పుడు నువ్వు యూ మస్ట్ టేక్ యాక్షన్ ఆన్ హిమ్. అట్లీస్ట్ అది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం సాటిస్ఫాక్షన్ కలగాలి. అంతేగాని తిరిగి నువ్వు దాని మీద ఏం డెసిషన్ తీసుకోకుండా ప్రతి ఒక్కటి చోటా మోటా లీటర్ వచ్చేసి ఇప్పుడు క్యాపిటల్ అంటే. అండ్ సెకండ్ థింగ్ కూడా అండి, ఇప్పుడు వీడు కూడా వయసు అయిపోయి కొద్దిగా చాదాస్తం వస్తున్నట్టుగా. ఇప్పుడు మీకు నంద్యాల బై ఎలక్షన్స్ అప్పుడు జస్ట్ 2 minutes మాట్లాడి ఎక్కువసేపు వెళ్ళొద్దు దాని గురించి మనం నేను మీకు నా డబ్బు మీకు అదే ఇస్తాను ఇది ఇస్తాను మీకు ఇచ్చాను మీరు కంపల్సరీ నాకే ఓటేయాలని అని థ్రెటన్ చేయకూడదు పబ్లిక్ని. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ సీఎంగా ఉన్నప్పుడు నువ్వు చేస్తూ ఉండేది నువ్వు చేసావు కాబట్టి ఓటేయం కూడా. వాళ్ళు ఓటు వేయాలా అది వాళ్ళ విషయం, అది నీకేయాలా పక్కడికి వెళ్ళాలి వాళ్ళు చేసుకుంటారు. అరే బాబు నేను చేశాను రా బాబు అని చెప్పదు, తప్పలేదు. నువ్వు చేశాను కాబట్టి నాకు కావాలంటే తప్పు. ఐ రైట్ ఆర్ రాంగ్? నేను చేశాను కాబట్టి నువ్వు నాకే నువ్వు థ్రెట్ చేయకూడదు. నువ్వు నీ ప్లేస్లో ఇంకో సీఎం ఉంటే చేస్తాడు, ఇంకో సీఎం ఉంటే ఎవరైనా చేస్తాడు. అరే బాబు మీకు చేశాను కదా మీరు దాన్ని కన్సిడర్ చేయండి
అంటే అదే బాగుంటుంది. సో వాడు చేసి థ్రెట్ చేసి ఇప్పుడు మీరు అన్నట్టు చూడు, ఈ 30 daysలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఆ పాయింట్ నాకు చాలా మోస్ట్ అడ్మైరబుల్ పాయింట్ అనిపించింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఎలక్షన్స్ వరకే మనకి తన మన అనేది, మేబీ అది టీడీపీ వాళ్ళతో జనస్ ఇంకో పార్టీ అవ్వచ్చు, అది ఎలక్షన్ టైం వరకే. ఎవడైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఏదైనా ఫ్రమ్ ఆరోగ్యశ్రీ నుంచి కానీ లేకపోతే రైతు ఎనీ స్కీమ్ అది కూడా ఇట్స్ ఫర్ ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్, నాట్ ఫర్ రెస్ట్రిక్టెడ్ వైసీపీ, నాట్ ఫర్ రెస్ట్రిక్షన్ రెడ్డీస్, నాట్ ఫర్ ఇట్లా ఒక క్యాస్టిజం బేస్ పట్టో లేదంటే ఒక పార్టీ బేస్ పట్టో కాదు. ఎవడైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో అట్లాగా డైనమిక్ డెసిషన్స్ కానీ డైనమిక్ పవర్ఫుల్ స్పీచెస్ అనేవి వచ్చినప్పుడు జనాలకి స్ట్రైట్గా వెళ్ళిపోతాయి అనమాట. అది ఇప్పుడు మీటింగ్ జరిగింది అనుకోండి, ఆ మీటింగ్లో 2 hours నువ్వు అఫీషియల్స్ని ఐఏఎస్ఎల్ వల్ల థ్రెట్ చేస్తానుకో లేదంటే నీ పవర్స్ చూపిస్తాను కాదు. సో వాట్ యు హ్యావ్ టు బీ, నువ్వేం చేయాలనుకున్నావు స్ట్రైట్ ఫార్వర్డ్గా నీ డెసిషన్స్ చెప్పినప్పుడు పీపుల్ ఆర్ అడ్మైర్ యూ, సో పీపుల్ ఆర్ లైకింగ్ యూ అనమాట. అలాగా ఇప్పుడు ఇంకా అది మోస్ట్ ఒక హ్యాపీయెస్ట్గా థింగ్ జరుగుతుంది. అది ఒకటండి, జరుగుతుంది, చూద్దాం, చేద్దాం. నిజంగా పబ్లిక్ ఇబ్బంది కలిగించే థింగ్స్ వచ్చినప్పుడు మీరు చంద్రబాబు గారు కాదు, వాడి కొడుకు సుప్రభాతం కాదు, అందరూ వచ్చి ప్రొటెస్ట్ చేద్దాం. ఈవెన్ లైక్ అస్, మనం కూడా ఒక కామన్ ఒక మంచి ఒక జాబ్ ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఫ్యామిలీస్కి ఇబ్బంది కలిగింది అనుకోండి, లేదంటే ఎవరికైనా కష్టం అనిపించింది అనుకోండి, మనం అంతా సపోర్ట్ చేయాలి. జస్టిస్ జరిగేంత వరకు వి ప్రొటెస్ట్ హిమ్, వి మస్ట్ సేవ్ హిమ్ అన్నట్టు ఉండాలి. అంతేగాని అలా కాకుండా సిల్లీ థింగ్స్కి విత్తనాలు రాలేదు, వాడు ముక్కులు ఇద్దరు ఇంకో సిల్లీ థింగ్ అనమాట. ఎక్కడో చోట వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకొని విడిపోయారు అనమాట. విడిపోతే మీ వైసీపీ వల్ల విడిపోయారు, పార్టీకి అర్థాలు అంటాడు. ఏంటండి అది? ఇప్పుడు మోడీపల్లి విడిపోతానికి ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకోడానికి మన మాట వచ్చింది, నువ్వేదా అన్నావు నేనేదా అన్నాను, తిట్టుకున్నాము. నువ్వు టీడీపీ సపోర్టర్ వచ్చు, నేను వైసీపీ సపోర్టర్ వచ్చు, దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారండి? మనద్దరికి మన ఐడియాలజీ డిఫరెంట్గా ఉంది, సరదాగా మాట అనుకొని తిట్టుకున్నాను. దానికి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, లేదంటే కూడా వాళ్ళ నాని ఏం చేస్తాడు? మాట్లాడే మెచ్యూరిటీ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, అట్లీస్ట్ కొంచెం తెలుసుకొని. సరే నీకు కానప్పుడు ఎఫిషియెంట్గా లీడర్ ఉన్నాడు, వాడిని పంపించాలి మాట్లాడటానికి నీ తరపున, నీ పార్టీ తరపున. అంతేగాని ఇంకా ఇవాళ లోకేష్ ఉన్నంత వరకు సింగిల్ ఏం చెప్పాలంటే టీడీపీ లైఫ్ అనేది, లోకేష్ ఇప్పుడు మన లాస్ట్ బెంచ్ స్టూడెంట్లు ఎట్లా ఉంటే క్లాస్ డిసిప్లిన్గా ఉంటుందో, వీడు కామ్గా బ్యాక్కి వెళ్ళిపోతే తప్ప వీడు హ్యాండ్స్లో వీడు పవర్ పెట్టుకొని లేదంటే నాన్న కామ్గా ఉండి నేను చేస్తానని అయితే పార్టీ లేదండి. మోర్ ఓవర్ ఆల్మోస్ట్ వీడు ఇదే టెంపో మెయింటైన్ చేస్తే, ఇదే జంపింగ్స్ కనుక